హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న గైడెన్స్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు జావా డెవలపర్ అవని, రియాక్ట్ డెవలపర్ అవని, డెవాప్స్, క్లౌడ్, లేకపోతే టెస్టింగ్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, మీరు ఎందులోనైనా ఉండండి, కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. ఓకే, సో చాలా రిపోర్ట్స్ పైథాన్ స్కిల్ సెట్ చాలా మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నాయి అన్నమాట ఈ రోజుల్లో. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే పైథాన్ వచ్చి మిగతా టెక్నాలజీస్ జాబ్స్ని తీసుకువెళ్ళిపోతుంది అని కాదు. జావా డెవలపర్స్ మీ యొక్క జావానే ప్రైమరీ టెక్నాలజీగా పెట్టుకోవచ్చు. రియాక్ట్ వాళ్ళు రియాక్టే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, డెవాప్స్ వాళ్ళు డెవాప్సే కంటిన్యూ చేయొచ్చు. అది వదిలేయమని నేను చెప్పడం లేదు. మీ ప్రైమరీ టెక్నాలజీ మీరు కంటిన్యూ చేస్తూ సెకండరీ లాంగ్వేజ్గా పైథాన్ని పెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, ఎందుకు అంటే ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా ఉందో ఇక్కడ మనకి చాలా ఎక్కువగా పైథాన్ అనేది డామినెంట్గా ఉందన్నమాట. సో దీని యొక్క ర్యాపిడ్ గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఓకే, సో కాబట్టి మీరు వేరే టెక్నాలజీ ఏదైనా మీ ప్రైమరీ టెక్నాలజీ మీరు కంటిన్యూ చేసుకోండి, బట్ ప్రతి ఒక్కరూ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ని మీ స్కిల్ సెట్లో యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏఐ డెవలప్మెంట్కి పైథాన్ ఇంపార్టెంట్ కాబట్టి పైథాన్ నేర్చుకోండి అన్నది ఒక్కటే కారణం కాదు. సో మీరు ఏఐ డెవలప్మెంట్ వైపు వెళ్ళకపోయినా కూడా సో నిజానికి ఇప్పుడు ఫ్రెషర్ ఒక డెవలపర్ తీసుకుందాం. ఫ్రెషర్ డెవలపర్కి కూడా మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు మనకి ఆ లాంగ్వేజ్ తాలూకా ఫీచర్స్ ఏంటి, ఓకే, అలాగే దాని యొక్క సింటాక్స్ బాగా నేర్చుకోవడం, సింటాక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఆ లూప్స్ ఎలా రాస్తారు, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ నేర్చుకోవడం, వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కోడింగ్ మీద ఎక్కువగా ఒక డెవలపర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఈ సినారియో కంప్లీట్గా మారిపోతుంది. ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ మనం ఎలా ఫ్రేమ్ చేయగలుగుతున్నాము, దాన్ని ఒక డిజైన్ ఆర్కిటెక్చర్ ఎలా ప్లాన్ చేయగలుగుతున్నాము, అలాగే దాన్ని మనం ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కోడ్ ఎలా డెవలప్ చేయగలుగుతున్నాము, ఎలా దాన్ని వెరిఫై చేయగలుగుతున్నాము, ఈ విధంగా మారిపోతుంది. డెవలపర్ తాలూకా కంప్లీట్ ఆ వర్క్ నేచరే మారిపోతుంది కదా. సో ఇలాంటి రోజుల్లో మనం ఏమి స్ట్రాంగ్ సింటాక్స్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు, అది ఒక మంచి పవర్ఫుల్ లాంగ్వేజ్ అయితే చాలు అనేటటువంటి డేస్ అనమాట. కాబట్టి ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మన సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండేటటువంటి, అలాగే ఎంత సింపుల్ అంతే పవర్ఫుల్గా ఉండేటటువంటి పైథాన్ ప్రోగ్రామింగ్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రిఫర్ చేయడానికి కారణం అదే అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ దీనికి ఉంటాయో మనందరికీ తెలుసు. కాబట్టి పైథాన్ అనేది చాలా చాలా పాపులర్ అయిపోయింది అనమాట. సో మీరు వేరే ఏదైనా మీ ప్రైమరీ టెక్నాలజీ మీరు కంటిన్యూ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. కానీ మీరు ఎప్పుడైనా స్క్రిప్ట్స్ రాయాల్సి వచ్చినా, లేదు అంటే ఆటోమేషన్ చేయాల్సి వచ్చినా, ఏపీఐస్ రిలేటెడ్గా కానీ, లేదు ఏఐ ఎల్ఎల్ఎంకి సంబంధించి మీరు ఏమైనా ప్రోటోటైప్స్ డెవలప్ చేయాలన్నా మీ వర్క్లో భాగంగా, వీటన్నిటికీ కూడా పైథాన్ కంపల్సరీగా రావాల్సిందే. ఓకే, సో మీ అందరికీ తెలుసు కదా, మనం ఎప్పుడు కూడా ఒకే డొమైన్ ఒకే టెక్నాలజీ నమ్ముకొని ఉండిపోలేము. ఎప్పుడు కూడా మనం మైగ్రేట్ అవుతూ వెళ్ళాల్సిందే, అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అలాంటి సందర్భంలో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు డేటా సైన్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, లేకపోతే ఏఐ డెవలప్మెంట్ సైడ్ కానీ, జెన్ ఏఐ ఇటువైపు మీరు రావాలి అనుకుంటే కంపల్సరిగా అప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేయడం కంటే ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను. సో దీని అర్థం మళ్ళీ చెప్తున్నాను, పైథాన్ కంపల్సరిగా నేర్చుకోండి అంటున్నానని మిగతా టెక్నాలజీస్ని ఇది ఏమీ ఆ జాబ్స్ని తీసుకువెళ్ళిపోతుంది, రీప్లేస్ చేసేస్తుంది అని కాదు. ఒక సెకండరీ స్కిల్ సెట్ పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వాటికి పైథాన్ అన్నది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి చాలా సింపుల్. అసలు నాకు ప్రోగ్రామింగ్ రాదు సార్, ఇప్పటి వరకు నేనేం నేర్చుకోలేదు, నేను టెస్టింగ్లో ఉన్నాను, లేకపోతే వేరే దేంట్లోనో ఉన్నాను, నాకు ఇప్పటికిప్పుడు మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోమంటే ఎలా అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్కి అస్సలు సంబంధం లేదు. ఓకేనా? సో జీరో నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ద బెస్ట్ స్టార్ట్ పాయింట్ ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా నేర్చుకోమని చెప్తాం. సో అయితే ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ చాలా డామినెంట్గా ఉంది కాబట్టి మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం చాలా చాలా ప్లస్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా మీ స్కిల్ సెట్లో పైథాన్ యాడ్ చేసుకోండి.
అనుకోండి, ఇక్కడ నుండి ఒక 2-3 మంత్స్ లోపే మీరు ప్రతి ఒక్కరూ కూడా పైథాన్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఎక్కడైనా నేర్చుకోండి. మన దగ్గర కూడా పైథాన్ అనేది చాలా సింపుల్గా మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు మన ఛానల్లో కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. మీరు అక్కడ నుండి కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం.